రమ్య రమ్య అండి ఇక్కడరా. వస్తున్నా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డార్లింగ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ, మీకు కూడానండి. మన మ్యారేజ్ ఇప్పటికి 2 years అవుతుంది. ఈ రోజైనా తొందరగా వస్తావా సాయంత్రం? లేకపోతే ఈ రోజు కూడానే? ఈరోజు సాయంత్రం వస్తేప్పుడు మల్లెపూలు తీసుకుని వస్తా. అబ్బో, రోజు మల్లెపూలు తీసుకుని వస్తాను, కానీ అవి వాడిపోతూనే ఉన్నాయి. మట్టి చేసేది ఏమీ లేదు. ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు? ఈరోజు మల్లెపూలు తేవాలా, మంచం మీద మల్లెపూలు వేసి మంచం ఇరిగిపోవాలా. అబ్బో, రోజు అదే చెప్తున్నావు, చేసేది ఏమీ లేదు. చూద్దాంలే సాయంత్రం. హాయ్ సార్. హాయ్ రాఘవ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఓ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. సరే రాఘవ, ఈరోజు ఏమైనా కాలేజీకి వెళ్తున్నావా? లేదు సార్, ఈరోజు కోచింగ్ ఏం లేదు సార్. అయితే ఒక పని చేయవా, మేడంకి ఈరోజు తోడుగా ఉండవా? ఓకే సార్, మీరు చెప్పాలా? ఆ పక్క రూమ్ తను, ఈ పక్క రూమ్ నేను కదా. ఎంత నమ్మకం అంటే మీరు నాకు మీ ఫ్లాట్లో పక్క రూమ్ ఇస్తారు. ఓ థ్యాంక్ యూ రాఘవ. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి చూసుకొని చెప్తున్నా రాఘవ. ఓకే అండి, రాగు ఉన్నాడు కదా, నాకు తోడుగా ఉంటాడు, మీకు ఇబ్బంది ఏం లేదు. సరే వస్తా. వెళ్ళిపోయాడా నీ మగుడు? ఫస్ట్ స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది. అవును వస్తుంది, మన ఎప్పుడు స్టార్ట్ అయ్యి 2 years అయిపోయింది. మా పెళ్ళి కాకముందు నుంచి మన ఇద్దరి అక్కడ నడుస్తుంది. ఎప్పుడైనా మా ఆయనకి తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? ఎవరు చెప్తాడు? ఆల్రెడీ 2 years అయ్యింది, తెలిసిందా ఏ రోజు నాడికి? రాఘవ, మాకు భయం వేస్తుంది. అయినా పెళ్ళైనాక అందరూ మర్చిపోతారు కదా. నువ్వేంట్రా, పెళ్ళైనా కూడా నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నా పక్క ఫ్లాట్లో నా పక్క రూమ్లోకి వస్తావా? నువ్వు అంటే అంత ఇష్టమే నాకు. వచ్చి దగ్గరికి రా. వద్దు, చాలు, నీకు కాఫీ తీసుకో. అసలు బ్రష్ చేసావా? రూమ్ నుంచి లెగ్గానే అట్లనే వచ్చావు. బ్రష్ పాడా అదేం లేదు, నీ గురించి అలాగే లేవగానే వచ్చేసాను. సరే అయితే నీకు కాఫీ తీసుకో. కాఫీ ఏమొద్దు, టిఫిన్ అయిపోయింది కదా, లంచ్ పెడితే పెట్టు. ఇదిగో కాఫీ తీసుకో, నీకు లంచ్ రెడీ చేస్తాను. ఏంటే వసంతి, రోజు రోజుకి ఇంత అందంగా తయారవుతుంది. పోరా. ఏంటే ఏం చేస్తున్నావు ఇంకా? గ్యాస్ ఏంట్రా ఇలా ఉంది? బ్యాచిలర్ రూమ్లో ఎట్లుంటుంది? అగ్గిపెట్ట కూడా దొరుకుతులేదు. కాఫీ పెడదామంటే
ఇవన్నీ కాదు మీ రూమ్ కలర్స్గా ఫ్లాట్లో. మళ్ళీ మా ఆయన అనుకోకుండా వచ్చాడు అనుకో, ఇద్దరికి ఉంటుంది పెళ్ళి. సర్లే. చెప్తే అర్థం కదా. చాలా లంచ్ కూడా అయిపోయింది, ఇంకా టీ కాఫీ ఇది వద్దు. నేను వెళ్ళిపోతాను, ఫస్ట్ అప్ అవుతా. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, ఇంకేం వెళ్తాను. నైట్ చూద్దాం అయితే. మీ ఆయన వచ్చే టైం అయింది అసలు. సరే రామన్ బెడ్రూమ్ కదా, బాయ్. వదినా. అనిత ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు వచ్చిన. ఎలా ఉన్నావు? బాగున్నాను. అన్నయ్య అన్నయ్య బయటికి వెళ్ళాడు. ఎవరి ఇతను? ఈ అబ్బాయి రాఘవ అని మన పక్క ఫ్లాట్లోనే ఉంటాడు. కూర్చో. ఇక్కడ ఏం చేస్తున్నావు నీతో అంత క్లోజ్గా? మీ అన్నయ్య బయటికి వెళ్ళారు కదా, తోడుగా కూర్చోమని చెప్పాడు మీ అన్నయ్య, అందుకే కూర్చున్నాడు. తోడుగా అంటే అంత దగ్గరగానా? నార్మల్గా కూర్చున్నాము, దాంట్లో తప్పేముందంట. సరే అయితే నేను నీకు వాటర్ తీసుకుని వస్తాను, సరేనా? తమ్ముడు రాలేదా అనిత? రాలేదు. మా అన్నయ్య ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు వచ్చేస్తాడు మీ అన్నయ్య. ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడా? మన పక్క ఫ్లాట్లోనే ఉంటారు అంతా. మన పక్క ఫ్లాట్లో కన్నా మన ఇంట్లోనే ఎక్కువ ఉండేటట్టు కనిపిస్తున్నాడు. అదేం లేదు, తోడుగా కూర్చొని. ఏం చేస్తారు మీరు? కోచింగ్ తీసుకుంటున్నాను. ఎక్కడ? మా ఇంట్లోనా? కాదు మేడం, దగ్గరలో కోచింగ్ సెంటర్ ఉంది, పక్కన బ్యాగ్స్. కోచింగ్ సెంటర్ కన్నా మా వదిన దగ్గర బాగుంటున్నట్టున్నా. అంటే మీ అన్నయ్య గారు నాకు బాగా పరిచయం మేడం, అందుకే మీ అన్నయ్య ఫ్లాట్లోనే. మా వదినతో పరిచయం పెంచుకోమని ఇచ్చాడా? లేదు మేడం, మా ఫ్లాట్. ఏం మాట్లాడుతున్నావు అనిత? ఉన్నదే మాట్లాడుతున్నా. ఇదంతా ఫ్రాంక్, నిజం అనుకున్నారా? అదిగో మీ అన్ని మాటలోనే వచ్చా. అన్నయ్య బాగున్నావా? బాగున్నామా? మీరు ఎప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. కూర్చోండి. ఏంది ఆవిడ ఇచ్చిందా? ఇప్పుడే వచ్చిన. మీ ఆవిడ అందరికి అన్నిస్తుంది, నాకు మాత్రం వాటర్ ఇప్పుడే ఇచ్చింది, తాగిన. రెడీ అయిందండి, మీరు వస్తే భోజనం చేసేద్దాం. సర్లే అన్నయ్య, ఇంకేంటి విశేషాలు? బాగున్నావు? అంతా బాగుంది. నాకు పని ఉంది ఇక్కడ, అందుకనే సడన్ గా రావాల్సి వచ్చింది. అవునమ్మా. సర్లే, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు, భోజనం చేసి పడుకో, మాట్లాడదాం. అవును, ఈ పిల్లాడు ఎవడు? కావాల్సిన కుర్రాడే, మన ఇంటి పక్కనే ఉంటాడు, కిరాయికి ఉంటాడు. మంచోడు, చాలా మంచోడు, నమ్మకంగా ఉంటాడు. సరే మనం తిందాం కదండి. రండి తిందాం. రా రాఘవ, నువ్వు కూడా తిందు గాని.
ఏంటి అయినా అండి మల్లెపూలు తెస్తానన్నారు కదా తేలేదేంటి? మల్లెపూలు తెచ్చానే, మా చెల్లె ఏడుస్తుందని అక్కడ పడేసి వచ్చా. అవునా? మల్లెపూలు తెస్తేనే ఏముండదు, అసలు ఈరోజు మల్లెపూలు తేకుండా వచ్చు ఏముంటుందో. బుజ్జి బంగారం మల్లెపూలదేముందే, ఐరన్ స్టాక్ అంటే నేను ఉంటాయి చూడు. అవునవును కనిపిస్తుంది, లోపల మొత్తం డొల్లే. అసలు ఎందుకు పనికి వేస్ట్. అసలు ఇంతకుముందు ఏం చెప్పావు, ఐరన్ బాడీ అది అన్నావు, నీకుందా అసలు? రాఘవా రాఘవా, ఏ లేకు ఈ టైంలో లేకు చెప్తా. ఈ టైంలో ఎందుకు వచ్చావు? మీ ఆయన లేడా? అవును ఉన్నాడు, కానీ పడుకున్నాడు. మీ మరదలు వచ్చింది కదా. అది సోఫాలో పడుకుందిలే, మా ఆయన గురక పెట్టుకుని పండుతుంది. రారా, టైం వేస్ట్ చేయకు. సరేరా, నేను వెళ్తాను. ఓకే. నిద్రపోయినట్టు నటించింది చాలు, లేగి ఇంకా. ఇప్పటిదాకా ఏం చేసినా? నేనేం చేసాను? నేను చూసిన అంతా. కావాలంటే ఈ వీడియో చూడు.
రూమ్లో నువ్వు చేసిందంతా వీడియో తీసిన. నాకు ముందే డౌట్ వచ్చింది నీ మీద, అందుకే కన్నేసిన. చూసావా? మేడం మేడం మీకు కాల్ కొట్టుంటా మేడం, ప్లీజ్ మేడం. మీరు ఏం చెప్తే చేస్తాను, నన్ను వదిలేయండి మేడం. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. నాకేం కావాలన్నా ఇస్తావా? అయితే నాతో కూడా మా వదినతో ఎలా ఉన్నావు అలాగే నాతో కూడా ఉంది. సరే. నేను రేపు పొద్దున మాట్లాడతాను నీతోటి, సరేనా? నాకు పని ఉంది. ఓకే. ఆ వీడియో మాత్రం డిలీట్ చేయండి. చేస్తా, డిలీట్ తర్వాత. హలో, చెప్పే. నేనా? రానం కుదరదే, మా మరదలు వచ్చింది, తనతో టైం స్పెండ్ చేయాలి కదా. లేదు లేదు కుదరదే. మళ్ళీ కాల్ చేస్తాను, ఆగే. ఏంటి సంగతులు? నీకెందుకు? ఎవరా ఫోన్లో చెప్పొచ్చు కదా. నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే కానీ మరి ఏంటి సంగతులు? ఏముంది సంగతులు? నైట్ ఏదో పెద్ద పీకితోనే పొడుస్తాను అన్నావు కదా, గొరకబెట్టి పడుకున్నావు. అబ్బా అదే గ్యాసా? ఇంట్లో మా చెల్లిందే. మరేంటి ఈరోజు భోజన కార్యక్రమం? ఏముంది చూసంత. చెల్లమ్మా, నేను బయటకు వెళ్ళొస్తాను రా షాపింగ్కి. అలాగే మీ వదిన కూడా తీసుకోవమ్మా. వదిన ఎందుకు లేరా, నాకు చాలా పని ఉంది, బయట షాపింగ్ చేయాలి. అలాగా? మా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం పని ఉంది. ఓకేనమ్మా, జాగ్రత్త వెళ్ళరా అమ్మా. వదిన వెళ్ళొస్తాను వదినా. సరే అంత, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తా, కొంచెం పని ఉంది. జాగ్రత్త. వెళ్ళు. రాఘవా, రాఘవా, రాఘవా. ఏంటి వెళ్ళిపోయాడమ్మా మీ మరదలు మీ ఆయన? వెళ్ళిపోయారు, అందుకే కదా నిన్ను పిలిచింది. కూర్చో. ఈరోజు మంచి వేడి మీద అన్నా. అని రా, చూస్తానండి. వసాయ్, ఇంత పని చేసావే, వస్తున్నా ఉండి ఇప్పుడే నిన్ను. రాఘవా, నమ్మకం ఇంట్లో పెట్టుకుని ఎందుకు నీకు పని చేసావు? పని ఇవ్వండి, ఇవ్వండి. పోయాడు, గొడవ వదిలిపోయింది, మన ఇద్దరికి అడ్డు లేకుండా పోయాడు. మనం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఒక పని చెయ్యి, ఇదంతా తీసేద్దాం, నైట్ ఎక్కడైనా దూరంగా పాడేసొద్దాం, సరేనా? ఎవరికి చెప్పకు. లేదు లేదు, ఎవరు చూడలేని టైంలో మనం తీసుకెళ్ళి పాడేది. ఓకే సరే, తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టేద్దాం. A few moments later. రాఘవా, రాఘవా.
చూడు మై డియర్ డార్లింగ్, ఈరోజు నాకు బాగా సుఖాన్ని ఇచ్చావు, సుఖంతో ఒక డబ్బు కూడా పెట్టావు. సో నేను నమ్ముకొని వచ్చినందుకు నాకు ఏ లీటర్లో కూడా చూసుకున్నావు. కానీ నేను నీ లెక్క కాదు. నువ్వు నీ ముగ్గురు ఎలా మోసం చేసావు, నన్ను కూడా నేను ఇలా మోసం చేస్తాను. అదే మన వచ్చేది కదా మీ మరదలు, తనకి తన మొగుడు లేడంట, నేను నచ్చానంట, తనకు కోట్లు వస్తుందంట. అందుకే నేను తనతో పాటు వెళ్ళిపోతున్నా. బాయ్, సీ యూ. నిన్ను నమ్ముకొని నా మొగుడిని కాదనుకున్నా. నాకు ఇంకా అన్యాయం. ఎంత పని చేసావు రాఘవా. నీ గురించి నాకు కట్టుకున్నావా, నా భర్తను కూడా కాదనుకుంటున్నా. నాకు ఎంత మోసం నువ్వు నీ ముగ్గురు ఎలా మోసం చేసావు ఇన్ని రోజులు చూస్తే వాడిని చంపేసినాం ఇద్దరం కలిసి. ఆ కేసు ఎప్పటికైనా బయటపడవచ్చు. అందుకోసమే నీ మరదలకి నేను ఇష్టం అంట, తన ముగ్గురు లేడంటగా, కోట్ల ఆస్తి ఉంది, మరి నన్నేం చేయమంటావు? సో నువ్వు ఎక్కువ తను ఎక్కువ ఆలోచించావు, తనే నాకు ఎక్కువ అని కరెక్ట్ అనిపించింది, అందుకే వెళ్ళిపోతున్నాను. బాయ్, సీ యూ. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాల సుఖం కోసం ప్రకృతి పడితే 100 సంవత్సరాల జీవితం ఇలాగే నాశనం అయిపోతాయి. ఈ ఆడదేశం తప్పు ఎవరు చేయొద్దని చెప్పి ఈ చిన్న మెసేజ్.